లెక్కించడం అనేది మనకు నేర్పాలి దేవుడు. అబ్రహాము దినాలు నేను లెక్కించుకోవాలి. యాకోబుని అడిగాడు మరో రాజు, నువ్వు ఎన్ని సంవత్సరాలు అని అడిగాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు అని చెప్తాడు. కాబట్టి అతను లెక్క వేసుకున్నాడు. ఎప్పుడు అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు, మామగారింటికి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు లెక్క వేసుకున్నాడు. 14 సంవత్సరాలు నేను నీకు ఊడిగ చేశాను. దేవుని యొక్క ప్రేమను కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం లెక్కలు వేస్తాం. ఉద్యోగం వచ్చింది, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాం. పెళ్ళయింది, ఎన్ని సంవత్సరాలకు అయింది. పిల్లలు ఎన్ని సంవత్సరాలకు పుట్టారు, పిల్లలకి ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకెన్ని సంవత్సరాలు, ఇలాంటి లెక్కలు వేస్తాం. చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు బతికారో ఆ యొక్క ఫోటో కింద రాస్తారు. పుట్టింది తేదీ, చనిపోయిన తేదీ. ఎందుకు లెక్కేసుకోవాలి? ప్రభువు ఎవరిని కూడా జీవితంలో సంవత్సరాలను లెక్కేసుకోమని చెప్పలేదు. అయితే బైబిల్ చెప్పినట్టుగా దినాలు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకోవాలి. ఎఫ్సి పత్రిక 5:15-16 ప్రకారం మోషే అడిగినట్టుగా కీర్తన 90లో 12వ చరణంలో మరి జ్ఞాన హృదయము ఇవ్వు, దినాలు లెక్క పెట్టడం కూడా మాకు నేర్పడు. ప్రార్థనలో గడిపిన దినాలు ఎన్ని, స్తుతించిన దినాలు ఎన్ని, ఉపవాసం ఉన్న దినాలు ఎన్ని, ప్రభులోంచి తప్పిపోయిన దినాలు ఎన్ని, రక్షణ లేకుండా ఉన్న దినాలు ఎన్ని, ఇలాంటివన్నీ లెక్కేసుకొని దేవుడికి మహిమ కలిగినట్లుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహాప్రేమలో 103వ కీర్తన 15వ చరణం, నరుల ఆయువు గడ్డి వలెను అడవి పువ్వు వలెను ఉంటుంది. 90వ కీర్తన 5-6 చరణాల్లో వాడవారు పచ్చగడ్డి వలె ఉంటుందంట మన యొక్క జీవితం. అంటే ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనంలో, చేద నుండి జారు బిందువుల వలెను, ఏమండి త్రాసు మీద ధూళి వలెను మన యొక్క జీవితం ఉంటుందండి. ఉప్పంటే ఎగిరిపోయేంత జీవితాలు. భూకంపాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, అలాగే మరి కరోనాలు వచ్చాయి, ఇలాంటివి కార్చిచ్చు వచ్చింది అడవుల్లో. మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది? వారి యొక్క జీవితాలు చేద నుండి జారు బిందువుల వలె, త్రాసు మీద ధూళి వలెనే ఉంటాయి. కాబట్టి గమనించండి, మనకిచ్చిన జీవితాన్ని సద్వినియోగపరుచుకుందాం, మేలుకరంగా మార్చుకుందాం, ఆశీర్వాదకరంగా మార్చుకుందాం, ప్రభువుని స్తుతించే జీవితంగా మార్చుకుందాం. దేవుని యొక్క ప్రేమలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన కురిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. స్మరణ కంటే గుర్తు చేసుకోవడం నేర్చుకో. ఎప్పుడు? బాల్య దినములందే. ఎంతమంది బాల్య దినముల్లో దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు చెప్పండి? ఇప్పుడైనా పెద్దవాళ్ళే అంటున్నారు,
చిన్నపిల్లలేంటి, 30 ఏళ్ళు వచ్చినా కూడా చిన్నపిల్లలే తల్లికి. మరి అంతే కదా, ఆలోచించండి. 70 ఏళ్ళు వచ్చినాకి వాళ్ళ అమ్మకి 90 ఏళ్ళంట, చిన్నపిల్లలేంటి అందరు. రక్షణ లేదు. బాల్య దినములలోనే దేవుణ్ణి ఘనపరచటంలో 52వ కీర్తన 8వ చరణం. ఎలాగో మనం నాటబడాలో చెప్పు. పచ్చని ఒలీవ చెట్లపై నాటబడి పుష్పించి ఫలించాలి. ఫలించే జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. 73వ కీర్తన కూడా చూడండి, 73:28. దావీదు రాజు తనని తాను పరీక్ష చేసుకుంటున్నాడు. చదవండి 52:8. నేనైతే చదవాలి, దేవుని యొక్క ప్రేమ. నేనైతే సరే, తర్వాత చదవండి మీరు ఇంటికి వెళ్ళి. దేవుని యొక్క ప్రేమలో కీర్తన 73:28లోను, అలాగే కీర్తన 104:33లోను, అలాగే కీర్తన 103:1వ చరణంలోను, 119, 172వ చరణం. ఏమంటున్నాడంటే ఇక్కడ, మరి నేనైతే, నాకైతే, నా జీవితకాలం, నా ప్రాణమా, నా నాలుక అంటూ వ్యక్తిగత సమర్పణ. ఏమంటారు దీన్ని? వ్యక్తిగతంగా నేనైతే. మనం కూడా అలాగే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి దినము కూడా నేను ఎలాగున్నా, నేనైతే ఏం చేస్తున్నా, దేవుని యొక్క ప్రేమ. నా ప్రాణమా యెహోవాని సన్నిధించు చెప్పుకోవాలి మన ప్రాణముతో. మన 139వ సంకీర్తన 23:24. దేవా నన్ను పరిశోధించి నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో లేదో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఇలాంటి ప్రార్థనలు ఇప్పుడు కనపట్లా. ప్రతిదానికి ఏం ప్రార్థనలు కనపడుతున్నాయంటే, ఇల్లు ఇవ్వు, పెళ్లి చెయ్యి, ఉద్యోగం ఇవ్వు, పిల్లల్నివ్వు, కారు ఇవ్వు. నేను వింటూ ఉంటాను కొన్ని సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు జీవము లేని సాక్ష్యాలు. కారు కొనుక్కోవాలి, దేవుడిని అడగాల? బైబిల్ ఎవరిని అడిగారా? ఇల్లు కొనుక్కోవాలి, దేవుడిని అడిగారు? నాకు ఇల్లు అని అడిగారు ఎవరన్నా? ఎవరు నేర్పారు ఇవి? ఒక ఆయన చెప్తూ అంటాడు, నన్ను అడుగుము, నేను నీకు చేస్తానని చెప్పాడు కదా యోహాను రాసిన సువార్త 14:14లో, కాబట్టి అడగటం తప్పేముంది అంటాడు. ఆయన అడిగేమంది పరిశుద్ధాత్మ. నిశ్చయముగా ఆయన నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనకు వస్తే మనకి లోక సంబంధమైన కోరికలు ఉండవు, పరలోక సంబంధమైన కోరికలు. సువార్త చేద్దాం, మన డబ్బుని దేవుడి కొరకు ఖర్చు పెడదాం, మరికొందరిని రక్షిద్దాం, సేవకుడు వెంట వెళదాం, లేదా ఒంటరిగా అయినా సరే మరి గాస్పెల్ చేద్దాం అనుకుంటారు. చేస్తున్నారు చాలామంది. అది పరిశుద్ధాత్మ కార్యం. వాళ్ళు లగ్జరీగా కార్లు కోరటం లేదు, ఇళ్ళు కోరటం లేదు, నగలు కోరటం లేదు, వస్త్రములు, లగ్జరీగా బతకాలి. ఒక ఆమె ఇంటికి నేను వెళ్ళాను, 4 ర్యాక్స్ ఉన్నాయి. ఏంటో ర్యాక్స్ అంటే చెప్పులు. వాళ్ళు నేను వచ్చి చెప్పులు విడుద్దామని చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళ కొడుకు వచ్చి, సార్ పాస్టర్ గారు మీ చెప్పులు ఇక్కడ పెట్టండి అని.
ఏ నానా అంటే, ఇది మా అమ్మ ర్యాక్ అండి, ఇది మా చెల్లి, ఇది మా అక్క, ఇది నాది, అది మా నాన్నది. ఏంటంటే నాన్న ర్యాక్లో రెండు జతల చెప్పులే ఉన్నాయి, మిగతా ర్యాకులన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక్కొక్క ర్యాక్లో 10 చెప్పులు ఉన్నాయి. నాన్న ర్యాక్ మాత్రమే 2. ఆ 2 ఒకటి బయటికి, ఒకటి టాయిలెట్కి. అక్కడ పెట్టమన్నాడు. ఖాళీగా ఉంది. ఆలోచించేయండి, ఎంత లగ్జరీగా ఉన్నారు. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుందామంటే 4 రకాల సోపులు ఉన్నాయి. ఎవరి సోపు వాళ్ళదే. మళ్ళీ ఆ సోపు కూడా ఒక రకం కాదు, వాళ్ళకి ఇష్టమైన మరి సువాసన ఉండే సోపులు కొనుక్కున్నారు. నేను అన్నాను, ఇలాగ పెట్టారు కదా, మరి ఆ మగ్గు కూడా తలా ఒక మగ్గు పెట్టుకుపోయారా, తలా ఒక బకెట్ పెట్టుకుపోయారా అని అడిగారు. నవ్వారు. దేవుని యొక్క ప్రేమలో ఏమంటున్నాడు, నిత్య మార్గమును నన్ను నడిపించు, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం. చాలామందిలో ఆయాసకరమైన మార్గాలు ఉంటాయి. పాస్టర్ ఏం అతీతుడు కాదు. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి మరి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, మరి పెద్ద మీటింగు, చాలామంది గొప్ప గొప్ప పాస్టర్లు వచ్చే మీటింగ్ అంటే ఒక డ్రెస్సు, చిన్న మీటింగు అంటే ఒక డ్రెస్సు, వాళ్ళ చర్చిలో మీటింగు ఒక డ్రెస్, ఉపవాస ప్రార్థన మీటింగు అదొక డ్రెస్, ఏమంటే యవ్వనస్తుల మీటింగు అదొక డ్రెస్. డిఫరెంట్ డ్రెస్సులు తెలిసిపోతుంది చూసేవాళ్ళకి. కానీ పెంతెకొస్తులో అందరూ వైట్ డ్రెస్సే వేస్తారు. వాళ్ళకి డిఫరెంట్ లేదు, కలర్స్ లేవు. కాబట్టి మనం ఎప్పుడు చూసిన వాళ్ళు ఎలా కనపడతారు, తెల్లని డ్రెస్సులోనే కనపడతారు. ఎందుకయ్యా అంటే ప్రభువారు కూడా తెల్లటంగియే ధరించుకున్నారు అంటారు. వాళ్ళు మీసాలు కూడా తీస్తారు. ఎందుకయ్యా మీసాలు తీస్తారంటే, మనమంతా వధువు సంఘము, వధువు అంటే స్త్రీ, కాబట్టి స్త్రీకి మీసాలు ఉండవు కదా, అందుకని మీసాలు ఉండకూడదు అంటారు. దేవుడు పెట్టింది కదా, మీసాలు అనేవి దేవుడు పెట్టాడు, అవి తీసేయమని రాయలేదు బైబిల్లో. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనం, నేనే జ్ఞానిని అని చెప్పుకోవద్దు. చక్కదిద్దుకోవటం జీవితాలు. నేనే జ్ఞానిని. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నువ్వే మహాజ్ఞానివిలే. బైబిల్లో అన్నారు, సొలొమోన్ అన్నారు అన్నమాట. దేవుడే చెప్పాడు, ఇక నీలాంటి జ్ఞానం కలిగిన వాడు లేడు ఇంతవరకు, ఇక పుట్టబోడని కూడా చెప్పాడు. ఒప్పుకో, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి అతను చివరిలో తన జ్ఞానమంతా పాడు చేశాడు. జ్ఞానమంతయు పాడు చేసి ఏం చేశాడు, స్త్రీలతో తిరిగి. మరి జ్ఞానే కదా, ఎందుకు తిరిగాడు? మరి సామెతలు చెప్పింది, ప్రసంగి రాసింది కూడా అతనే కదా, మరి ఎందుకు తన పాపాన్ని రాయలా? నేను ఎట్లా చెడిపోయాను స్త్రీలతో తిరిగి అని రాయలా. కానీ రాస్తాడు సామెతల్లో, జార స్త్రీ ఉన్న వైపుకు నువ్వు వెళ్ళవద్దు. మంచిదే అంటే ఇతను వెళ్ళాడు అని అర్థం. దేవుని యొక్క ప్రేమను దేవుడు అంటున్నాడు 2 కొరింథీ మనందరికీ తెలిసిందే 5:17, ఏమంటే పాతవి గతించి అన్నీ కూడా ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత.
రక్షణ పొందకపోతే పాతవి గతించవు ఎవరికి, అవి అలాగే ఉంటాయి. స్టోరేజ్, పాపం కూడా స్టోరేజ్ లాగానే ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దినదినము నూతనపరచబడుతున్నాం. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత బిగినింగ్లో ఎలాగున్నావో 10-20 ఏళ్ళు అయినా కూడా విశ్వాసిగా ఉండి మోషే యొక్క మామెవరు అంటే తెలియదు, అబ్రహాంకి ఇచ్చిన బిరుదు ఏంటంటే తెలియదు, ప్రార్థన ఎప్పుడు మొదలైంది బైబిల్ అంటే తెలియదు. ఎందుకని? దేవుని యొక్క ప్రేమలో ఈ మాటలో మనం చదువుతున్నాం. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి నడుచుకునే ఎడల పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనం రక్షించబడ్డాం. మరి రక్షించబడిన వాళ్ళందరికీ నూతన స్వభావాలు ఉన్నాయా? లేవు, అనుకోవటమే. కానీ బైబిల్ అది చెప్తుంది, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని పొందుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను లేదా మారిన గుండెను మీకు ఇచ్చేది, నా ఆత్మను మీ అందించి నడిపిస్తాను అని దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడు. చదవండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచికరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడు? ఆత్మ. సంచికరువు అంటే బాడీగార్డ్, బాడీగార్డ్ని పెట్టాడు. ఆత్మని తప్పు చేయలేకుండా, పాపం చేయలేకుండా, అబద్ధం ఆడకుండా. మరి ఎంతమందికి ఉంది ఇది? ఈ సంచికరువు, ఈ ఆత్మ ఎంతమందికి ఉంది? అందరూ అబద్ధాలు ఎందుకు ఆడతారు? మోసం ఎందుకు చేస్తారు? తెలిసి తెలియనట్లుగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఆలోచించు. ఆత్మ లేదు దేవుని యొక్క ప్రేమలో. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచేసుకుంటూ ఆత్మ నేర్పించు మాటలతో బోధించబడాలి. ఏ మాటలు? ఆత్మ సంబంధమైన, లోకపు మాటలు కావు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. కావున మనము మనలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుండా, ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి అని తెస్సలోనికే 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం రాశారు. అలాగే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేసిన. ఏం కలిగిన? కృపావరం. మంట
పెట్టిన తర్వాత అది ఇంకా కాలటం లేదు అనుకోండి, ఏం చేస్తాం? ప్రజ్వలింప చేయాలి అంటే ఒక గొట్టం తీసుకొని దాన్ని ఊత్తాం. ఉఫు ఉఫు అని ఊస్తే మరి ఆ లోపల నిద్రాణంగా ఉన్నటువంటి ఆ నిప్పు ఏమవుతుంది? ఇప్పుడు కాలుతుంది, పొగబోయి మంట వస్తుంది. ప్రజ్వలింప చేసుకోవాలి మనం కూడా. దేవుడైతే ఇచ్చాడు, దాన్ని మనము వాడుకోవడం నేర్చుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, కావున మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. చాలామందిలో ఉండదు ఇది. పెళ్ళిళ్ళు, చావులు, ఏమండి, కట్నాలు, కులాలు, రంగులు, ఇవన్నీ చూసుకోకుండా వివాహాలు చేసుకుంటున్నారా? లేదు కదా. ABCDEFG అని అంటారు. A ఫర్ ఏజ్, B ఫర్ బ్యూటీ, C ఫర్ క్యాస్ట్, D ఫర్ డౌరీ, E ఫర్ ఎడ్యుకేషను, F ఫర్ ఫిక్సేషను, 7వ వాడు ఎవరు? గాడ్. అబ్బా, నువ్వు చూసుకున్న 6 విషయాలు నీకు నచ్చిన తర్వాత, అబ్బా దేవుడు ఎంత మంచి సంబంధం చూపించాడండి, దొంగలు దేవుడు చూపించాడు. అది కాదు కదా. ఆలోచన చేయండి. గలతీ పత్రిక 5:24, ఒక వ్యక్తి యొక్క ప్రాచీన లేదా పాప జీవితం సిలువ వేయబడినప్పుడే లేదా అతని యొక్క ఆమె యొక్క జీవితం రూపాంతరం చెందుతుంది. అప్పటిదాకా రూపాంతరం రాదు. కాబట్టి 4వ అధ్యాయం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23, 24. నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏంటంట? తన చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. కొత్త సంవత్సరాలు, కొత్త నెలలు, కొత్త రోజులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వస్తాయి. ఇలాంటి వాక్యం వింటారా? నచ్చదు. ఎంజాయ్, కేక్ కటింగ్లు, పూసుకోటాలు, పలావులు తింటాలు, బహుమతులు, బూరలు, పగలగొట్టటాలు, రకరకాల కార్యక్రమాలు, విందులు, వినోదాలు. వాక్యం ఎవరికి కావాలి? నేను మొన్న ఈ మధ్య బర్త్డే ఒకటి జరిగింది మా తెలిసిన వారికి. అక్కడ తింటమే ప్రాధాన్యం తప్ప పుట్టినరోజుకి ప్రార్థనలు లేవు. డబ్బులు చాలా ఖర్చు పెట్టారు తిండికి, కానీ ప్రార్థన లేదు. చూసారా? అలాంటి చోటికి మనం వెళ్ళకూడదు అసలు. అలాంటి ప్రాంతాల్లో ఉండకూడదు అసలు. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమలో పూర్వమందు చీకటిలో జీవించుచున్న వారమై ఉండి ఇప్పుడైతే ప్రభువులో వెలుగుతున్న వారిగా ఉండాలి. చివరిగా ఒక మాట చూద్దాం. ప్రకటన 21:5. ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నా. కాబట్టి మన జీవితము కొత్త రోజు, కొత్త పెళ్లి రోజు, పుట్టినరోజు విషయాలన్నింటిలో మన జీవితం నూతనపరచబడిందా? ప్రశ్న వేసుకోండి. దేవుడు నీకు సహాయము చేయును గాక. మోకరించండి. ప్రార్థన.